అన్యాయంగా తొలగించారంటూ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు గ్రేటర్ ఓటర్లు. 35 ఏళ్ల నుంచి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నామని, తమకు రేషన్ కార్డు ఉన్నా ఓట్లను తొలగించారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. రేషన్ కార్డులో నలుగురు ఉన్నప్పుడు కృష్ణానగర్ కృష్ణానగర్ లో 35 సంవత్సరాల నుంచి నేను ఉన్నామండి. లేదు, ఓటు లేదు. ఏం చేసుకోవాలి? పిల్లలు చదువు ఉంది. మేము ఇక్కడ ఉండాలా లేకపోతే వెళ్ళిపోవాలని మాకు ఇక్కడ ఉన్న హక్కు ఉందా లేదా? మేము అసలు మాకు ఉన్నాయా లేదా? మాకు ఎన్ని సంవత్సరాల నుంచి అండి మేము ఎన్నిసార్లు ఓటేసాం. మాకు ఓటు వేయాలని ఉంది. ఎవరు గెలుచుకోవాలి అంటే మీరు ఓటు తీసేసి మీరే వేసుకుంటారా? మా ఓట్లన్నీ మీరే వేసేసుకోండి. మాకు లేకపోతే మా ఎన్ని పేర్లన్నీ తీసేసారు మీరు ఈసుగూడ డివిజన్ కి. అన్ని ఓట్లు మీరే వేసుకొని మీరే గెలిచిపెట్టుకోండి మనిషిని. ఇంకా ఎలక్షన్ ఎందుకు పెడతారు సార్ మీరు? మా ప్రజల కోసం మేము ఎన్నుకోవాలి మనిషిని. మా ఎమ్మెల్యేని మేము ఎన్నుకోవాలి. మీరు ఓటు తీసేసి మేము ఎవరికి వేయాలి? మేము ఓటు ఎవరికి వేయాలి? ఏ కార్పొరేటర్ కన్నా వేయాలి? ఎవరికైనా వేయాలి? మేము మా పేర్లు ఎందుకు తీస్తారు సార్? మీరు ఎందుకు తీస్తారు? మేము 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నప్పుడు మీరు మా ఓటు సీకే హక్కు ఎవరికి ఉంది? ఎందుకు తీస్తారు సార్? మేము ఉన్నామా చచ్చిపోయామా? మొత్తం 5,000 చిల్లర తీసేసినారండి. ఏబీసీలో ఎవరి దగ్గరకు పోయినా మా ఓట్లేదు అంటున్నారు. మరి ఎలక్షన్ రోజు వచ్చి ఓటు ఏమేస్తారండి? ఎందుకు ఎలక్షన్ పెట్టడం ఎందుకండి? ఇక్కడికి వెళ్ళినా నో రిజల్ట్. ఈవెన్ ద లాస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మీది ఆధార్ లో లింక్ లేదన్నారు. బట్ ఆధార్ లింక్ వాజ్ ఆల్సో ఇట్ వాజ్ దేర్. మాకైతే ఓటు లేదు. మా హస్బెండ్ ఓటు కూడా మిస్ అయింది. వితౌట్ ఓటు లేని టైంలో మేము ఏం చేయగలుగుతాం? ఏదైనా కావాలంటే ప్రతి దానికే ఐడెంటిఫికేషన్ ఓటర్ లిస్టే అడుగుతున్నారు. నవ్ డేస్ ఈవెన్ పాస్పోర్ట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఓటర్ లిస్ట్ లో మా లేనిది మేము ఎలాగా? ఆన్లైన్ లో ఓటు ఉంది, లిస్ట్ లో ఓటు లేదు. అంటే రేపు మేము బూతుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మీకు కార్డు ఉంది కానీ ఇక్కడ ఓటు లిస్టులో లేదమ్మా అని చెప్పి వెనక్కి పంపించేస్తారు. అందుకని నేను ఈ రోజు ఏంటంటే మామూలుగా బన్వర్లాల్కి కూడా మేము అందరం కలిసి కంప్లైంట్ చేసామండి. అది చాలా ఘోరమైన స్థితి. భారత రాజ్యాంగంలో ఇలాంటి జరగడం అనేది అసలు ఎక్కడ జరిగి ఉండదు ఇంతవరకు.